ఫోటోగ్రాఫర్లు ఉన్నారు కదా అర్థం చేసుకోండి. లీడర్లందరికీ పేరు పేరు నమస్కారాలు. మా పిజ్జాలు కూడా కార్పొరేటర్లకు, మా పిజ్జాలు కూడా నాయకులకు, డివిజన్ అధ్యక్షులందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు మన కౌడ భోజనంగా అట్లే మన మధుకరణ ఇద్దరు జాయిన్ అవుతున్నారు. వారిని చేతి మీదకి సాధారణంగా ఆహ్వానిస్తూ ఒకసారి గట్టిగా చెప్పండి ఉంటారు. అట్లాగే వారితో పాటు భోజన గారు నారాయణ రెడ్డి గారు, శశి, అలాగే మన భారత అసోసియేషన్ ప్రెసిడెంట్ మాధవ్ రెడ్డి గారు దయచేసి పార్టీలో దోమల హిల్స్, దోమల బాదు, దోమల గుట్ట, దోమల గుడ గిట్లనే పేరు పెట్టి తప్ప నీ కనీసం దోమల మందు కూడా తెలియలేనివి నువ్వే చేస్తున్నావు ముఖ్యమంత్రి అని చెప్పి మన శాసనసభలో అడిగారు. మీరు చూస్తూ ఉన్నారు అన్ని విషయాలు. ఆయన ఒక్కటే ఆలోచన చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు, ఎట్లనే చేసి మనను బదనాం చేసి కేసీఆర్ అప్పుల పాలు చేసిందని, ఇంకోటి చేసిందని తప్పించుకుందామని తప్పించుకునే ఆలోచన ఉన్నారు. కానీ వదిలిపెట్టే సమస్య లేదు. వాళ్ళు ఇచ్చిన ఛార్జ్ నోటీస్ హామీలు అమలయ్యేదాకా, వాళ్ళ ఛార్జ్ నోటీస్ పార్టీని గద్దె దించేదాకా వదిలిపెట్టకుండా ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరిన శుభ సందర్భంగా ఈ చేరికల కార్యక్రమానికి నన్ను ఇక్కడ పిర్జాగూడ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ జక్కా వెంకటరెడ్డి గారు సమక్షంలో మేము బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యాము. ఇదివరకు కూడా 2001 నుండి కూడా ఉద్యమం స్టార్ట్ అయినప్పటి నుండి 2024 వరకు 23 వరకు కూడా నేను టీఆర్ఎస్ పార్టీనే. నేను ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నప్పటి నుండి నేను యాక్టివ్గానే ఉన్నాను. కాకపోతే ప్రత్యక్ష రాజకీయాల్లో రావడానికి రేపొద్దున మనం మేడ్చల్ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లో కార్పొరేటర్గా అభ్యర్థిగా ఉండాలని ముందుగా డిసైడ్ చేసుకోవడం జరిగింది. దీన్ని బేస్ చేసుకుంటూనే గత 4-5 సంవత్సరాల నుంచి నా సామాజిక కార్యక్రమాలన్నీ కూడా గత 10 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయ్యాయి. 2016లో చలివేంద్రాల గారి దగ్గర నుంచి పేద వర్గాలని ఆదుకోవడం దాని గురించి ఈరోజు యాక్టివ్ పార్టిసిపేట్గా ఉంటూ 2021లో ఏఎంఆర్ ఫౌండేషన్ స్థాపితం చేసి ఆ ఫౌండేషన్ బేస్ ద్వారా అన్ని సమాజ కార్యక్రమాలు, సాంఘిక కార్యక్రమాలన్నీ చేసుకుంటూ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నాను. దీనికి కేటీఆర్ గారు సార్ రావడం మాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. ఆయన చేతుల మీదుగా కండువా కప్పుకొని ముందుకు సాగడానికి ఆయన ఇచ్చిన దిశానిర్దేశం మాకు చాలా సంతోషంగా ఉంది. డెఫినెట్గా ఈ కాంగ్రెస్ సుమారు నాతో పాటు ఒక 200 మంది కార్యకర్తలు జాయిన్ అయ్యారు, ఏఎంఆర్ ఫౌండేషన్ సభ్యులు కూడా. దీంతో డెఫినెట్గా మనం రాబోయే జిహెచ్ఎంసీ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మా పిర్జాగూడ 10వ డివిజన్ నుంచి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటుతామని ఘంటాపదంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మన పిర్జాగూడ మున్సిపల్ కార్పొరేషన్లో మేము కాంగ్రెస్ విడి బీఆర్ఎస్లను చేయడం జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ 2.5 సంవత్సరాల నుంచి ఏం పనులు చేయలేకపోతున్నది కాబట్టి మాకు ఆ పార్టీలో ఉండడం ఇష్టం లేక మేము బీఆర్ఎస్లో చేరాము. బీఆర్ఎస్ గవర్నమెంట్లో పనులు చకచకా జరిగినాయి, చాలా పనులు జరిగినాయి. కాలువలు కానీ, మన వాటర్, ఇంటింటికి వాటర్ కానీ, మరియు హైదరాబాద్కి వస్తే ఫ్లైఓవర్ బ్రిడ్జీలు కానీ ఎన్నో అభివృద్ధి పనులు టీఆర్ఎస్ గవర్నమెంట్లో జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మన వరంగల్ హైవే మీద ఒక ఫ్లైఓవర్ ఇవాళ 8 సంవత్సరాలు కావస్తుంది. అది నడకన నడుస్తుంది. దాన్ని పట్టించుకున్న నాదులు లేడు. చాలాసార్లు మనం దాని మీద మీటింగ్ పెట్టి మనం హైకమాండ్ కూడా చెప్పడం జరిగింది, కానీ ఎవరు కూడా దాన్ని పట్టించుకున్న నాదులు లేడు. ఆ పని నడకన నడుస్తుంది. మళ్ళీ
టీఆర్